ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డిజిటల్ కోచ్, ఎంటర్‌ప్రెన్యూర్, లైఫ్ కోచ్ సందీప్ రాజ్ వర్మ. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే బిజినెస్ 2025లో మరి చాలామంది బిజినెసెస్ చేయాలనుకుంటారు కదా. 2024లో కూడా ఆలోచించుంటారు, చేయలేని వాళ్ళు ఉన్నారు, పెట్టి లాస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సరే, మరొక్కసారి మనం ఈ కొత్త సంవత్సరంలో బిజినెస్ చేయాలి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా సెకండ్ ఇన్కమ్ కోసం కూడా నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే నౌ డేస్ ఒక్క ఇన్కమ్తో మనం సస్టైన్ అవ్వలేము. ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళు చాలామందే ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలాంటి బిజినెస్ చేయాలి, మరి మన టాలెంట్స్ తోటే మన బిజినెస్ చేయొచ్చా, లేదా కొత్త కొత్త బిజినెస్లు పెట్టాలా, ఎలా సస్టైన్ అవ్వాలి, మరి వీటన్నిటి గురించి మాట్లాడడానికి మనతో పాటు ఈరోజు సందీప్ రాజ్ వర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే నవీన గారు. సందీప్ రాజ్ గారు, మరి నేను చెప్పినట్లుగా చాలామంది సెకండ్ ఇన్కమ్, ఒక జాబ్ చేస్తూ కూడా ఇంకా ఇన్కమ్ గెయిన్ చేయాలి, సెకండ్ సోర్స్ అనేసి ఆలోచిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈరోజు మా వ్యూవర్స్కి మంచి బిజినెస్ ఐడియాస్ కానీ, టిప్స్ కానీ, సజెషన్స్ కానీ ఏమి ఇస్తున్నారు? డెఫినెట్లీ సీ ద పాయింట్ ఇస్, ఒక జాబ్ చేస్తున్నారు అనుకుందాం. ఓకే, జాబ్ అనేది ఏంటి అని అంటే ఒక సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. లెట్ us say you are working 8 hours there. ఒక 8 గంటలు పని చేస్తున్నాము. ఆ 8 అవర్స్లో ఏంటంటే యు ఆర్ గెట్టింగ్ సమ్ ఇన్కమ్ దేర్. ఇట్ మైట్ బి 50,000, 1 lakh, 2 lakh. బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్, జాబ్ చేస్తున్నంత కాలం ఏంటి అని అంటే ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఇన్కమ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ రిచ్ ఇన్ లైఫ్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో టు నెక్స్ట్ లెవెల్, ఖచ్చితంగా ప్యాసివ్ ఇన్కమ్స్ డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ప్యాసివ్ ఇన్కమ్స్ డెవలప్ చేసుకోవడానికి మనకి ఎన్నో మార్గాలు ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ఒక 15 years బ్యాక్, 20 years బ్యాక్ చూసుకుంటే ఈ రోజు ఉన్న అవకాశాలు ఆ రోజుల్లో లేవు. ఓకే, రైట్ నౌ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎవర్ ట్రెండింగ్ అండ్ ఆపర్చునిటీస్ వాట్ వీ హ్యావ్ ఫర్ ద నెక్స్ట్ 15-20 years is nothing but the digital skills. ఓకే, ఎవరైతే డిజిటల్ వేలో ఉపయోగించుకుంటున్నారో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ని, లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఆల్ దీస్ ప్లాట్ఫామ్స్, వీరందరూ కూడా మీరు గమనించండి, ఎవరైతే క్రియేటర్స్ అయ్యారు లాస్ట్ 5-10 yearsలో, దే ఆర్ ఎట్ అ సమ్ అదర్ లెవెల్. ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు జాబ్ చేస్తుండొచ్చు, కానీ జాబ్ చేస్తూ యూ నీడ్ టు హ్యావ్ ఎ సెకండ్ థాట్ ప్రాసెస్ వితౌట్ హ్యావింగ్, అంటే ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనం బిజినెస్ చేయొచ్చు అని అంటే ఒక యూట్యూబ్ ఉంది మనకు ప్లాట్ఫామ్. అంటే కేవలం మీ టాలెంట్, కేవలం మీ స్కిల్స్, మీ నాలెడ్జ్, ఓకే, మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏదో ఒక సబ్జెక్ట్ ఎక్స్పర్టిజం మీ దగ్గర ఉంటుంది, ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టిజంని తీసుకొని దాని మీద వీడియో మేకింగ్ నేర్చుకొని ఎలా చేయొచ్చు ఏంటి అనేది ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని కనుక మనం వీడియోస్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే, దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ థింగ్ వాట్ యూ కెన్ డూ, అండ్ దట్ టు యూ విల్ మేక్ మనీ ఈవెన్ వైల్ యూ స్లీప్. ఓకే, మనం నిద్రపోతున్నా సరే డబ్బులు రావాలి అని అంటే యూట్యూబ్ ఈజ్ ఓన్లీ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ గ్రో లైక్ ఎనీథింగ్. దట్ ఐ కెన్ సజెస్ట్ ఫర్ ఆల్ ద జాబ్ ఎవరైతే చేస్తున్నారో. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ నేను చెప్పేది. ఓకే, అండ్ ఇప్పుడు విత్ ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం, మీరు ఒక జాబ్ చేస్తున్నారు, విత్ ఇన్వెస్ట్మెంట్ యూ వాంట్ టు డూ సంథింగ్. ఓకే, చిన్న బిజినెస్ ఏదన్నా ఒక 4-5 lakhsలో స్టార్ట్అప్ చేద్దాం అని అనుకుంటున్నారు. ఎప్పుడైనా సరే, ఓకే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్, ఓకే, ఒక చిన్న వేలో ఉన్న బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటే, వాట్ ఐ కాల్ ఇస్ డూ నాట్ డూ బిజినెస్ విత్ పుట్టింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ దేర్. ఓకే, ఒక ఇన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ మచ్ బిజినెస్, డోంట్ డూ దట్. ఓకే, స్టార్టెడ్ విత్ వెరీ స్మాల్, స్టార్ట్ వేర్ యూ ఆర్, యూజ్ వాట్ యూ హ్యావ్ అండ్ డూ వాట్ యూ క్యాన్. అంటే మీ దగ్గర ఉన్న దాంతోనే మనం మొదలు పెట్టాలి, వాట్ వీ హ్యావ్. ఓకే, అండ్ మీరు చేస్తున్న బిజినెస్లో హూ ఇస్ ద పర్సన్ హూస్ గోయింగ్ ఆన్ ద టాప్, ఎవరు అసలు నెక్స్ట్ లెవెల్లో చేస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, అక్కడ వాళ్ళు ఎలా చేస్తున్నారు, అక్కడ కస్టమర్ యొక్క సర్వీస్ ఏ విధంగా ఉంది, మొత్తం అంతా కూడా మనం స్టడీ చేయాలండి. బిజినెస్ అనేది ఇట్స్ ఎ స్కిల్, మేకింగ్ మనీ ఇట్స్ ఎ స్కిల్. ఓకే, యూ నీడ్ టు ఫస్ట్లీ బిజినెస్లోకి రావాలి అని అంటేనే యూ నీడ్ టు నో దాట్ ద కంప్లీట్ స్టడీ ఆఫ్ దాట్ పర్టికులర్ బిజినెస్, ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ టు ఎండ్ పాయింట్ వరకు కూడా, ప్రాఫిట్స్ వచ్చేంత వరకు కూడా యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లియర్ కట్ ఐడియా అబౌట్ దట్ బిజినెస్. If you don't have idea, job mindset is different, business mindset is different. And you can't compare both the things. Okay, and you can't travel on the both the things also. And job చేస్తున్నాం అంటే your goal should not be for the lifetime నేను జాబ్ చేసుకుంటా కూర్చుంటా అనేది ఉండొద్దండి అసలు. ఎందుకంటే ఒకరి కింద పని చేయడం కాన్సెప్ట్ అది. కానీ ఎప్పుడైతే మనం బిజినెస్లోకి వస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే ఒక 10 మంది మన కింద ఉంటారు. ఓకే, దట్స్ హౌ యూ కెన్ స్టార్ట్ డూయింగ్ సంథింగ్. అండ్ జాబ్ అనే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఎ జాబ్ somewhere you are getting 50,000 rupees, 1 lakh rupee. Okay, you do it for 1 year, 2 years, 3 years. Make sure that you save some money there. Okay, so that you can invest that money on your business. Getting it? Most of the job seekers, whoever are there, they are the one who does job lifelong.
ఓకే 50,000 ఇన్కమ్ వస్తుంది అని అంటే అతని ఖర్చులు ఎంత ఉంటున్నాయి నెలకు వచ్చేసరికి 60-70 ఖర్చులు ఉంటాయి, ఈఎంఐలకే సగం ఎగిరిపోతాయి, రైట్? అంటే ఆ విధంగా మనం ఉన్నట్టయితే గ్రోత్ అనేది ఎప్పటికీ ఉండదండి. ఎప్పుడైనా జాబ్ హోల్డర్స్ అందరికీ నేను చెప్పేదంటే జాబ్ చెయ్యండి, ఒక 1-2 years చెయ్యండి, అండ్ ఆఫ్టర్ దాట్ యూ కమ్ టు బిజినెస్, స్టార్ట్ డూయింగ్ బిజినెస్. దిస్ ఇస్ ద ఓన్లీ థింగ్ విచ్ కెన్ గివ్ యూ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఏంటి మనిషికి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కదండి. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు, ఎక్కడ ఏం చేయాలంటే అది చేయడానికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైఫ్ లాంగ్ యూ కాంట్ డూ జాబ్. సో దట్స్ వేర్ ఐ కెన్ టెల్ దాట్ బిజినెస్ అనేది ఇట్స్ అ డిఫరెంట్ స్కిల్. జాబ్ చేస్తూ అక్కడ ఒక ఇన్కమ్ సంపాదించుకొని ఆ ఇన్కమ్ త్రూ మీరు ఒక బిజినెస్లో పెట్టుబడి పెట్టుకోవాలి. అండ్ ఈరోజు చిన్న దాంతోనే స్టార్ట్ చేయండి. డోంట్ గో ఫర్ lakhs of rupees అండ్ ఆల్. స్టార్ట్ ఇట్ విత్ స్మాల్ థింగ్ అండ్ యూ డూ రీసెర్చ్ ఆన్ దాట్ ఫర్ ద 1 to 2 years. ఓకే, నేను ఇంటర్వ్యూకి వచ్చే ముందు ఐ వాజ్ యాక్చువల్లీ గోయింగ్ అప్ ఒక ఆర్టికల్ చదువుతున్నా, ఓకే, రిగార్డింగ్ మార్వాడీస్. ఓకే, వాళ్ళలో ఆల్మోస్ట్ 1000 days, ఓకే, వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్పిస్తారనమాట. ఆల్మోస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే 1000 days కంప్లీట్ రీసెర్చ్ చేస్తారనమాట వాళ్ళు ఆ బిజినెస్ల మీద. ఓకే, వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ ద బిజినెస్. బట్ నార్మల్ పీపుల్ వెన్ దే స్టార్ట్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్టార్ట్ చేసినామంటే రేపు పొద్దున కల్లా నాకు డబ్బులు రావాలి, దిస్ విల్ నాట్ హ్యాపెన్, రైట్? సో ఒక 1000 days ఇట్స్ కంప్లీట్లీ రీసెర్చ్ చేయాలి. ఫెయిల్ వెరీ ఫాస్ట్ ఇన్ దట్ బిజినెస్. అందరూ ఏమంటారు, యూ నీడ్ టు అంటే స్టార్ట్ చేసిన సక్సెస్ఫుల్ కావాలి. వాట్ ఐ కాల్ ఇస్ యూ నీడ్ టు ఫెయిల్ ఫాస్ట్. మీరు ఎంత త్వరగా ఫెయిల్ అవుతే అంత త్వరగా నేర్చుకుంటారు దాంట్లో. అండ్ ఎంత త్వరగా నేర్చుకుంటే యూ విల్ గ్రో దట్ మచ్ బిగ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఎనీ పర్సన్ యూ లుక్ ఎట్ ఇట్, ఎనీ పర్సన్, దే ఆర్ ద పర్సన్స్ హూ ఫెయిల్డ్ వెరీ ఫాస్ట్ అండి. బిజినెస్లో చాలా తొందరగా ఫెయిల్ అయ్యారు. అండ్ దట్ ఇస్ ద రీజన్ దే హావ్ గ్రోన్ వెరీ ఫాస్ట్. గెటింగ్ ఇట్? సో ఈరోజు మనం జాబ్ చేస్తూ ఎన్నో మల్టిపుల్ వేస్ ఆఫ్ ఇన్కమ్స్ నేను క్రియేట్ చేసుకోవాలి, రిచ్ అవ్వాలంటే ఒకటి మనకి డిజిటల్ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో యూట్యూబ్ ద్వారా ఇది మనం చేసుకోవచ్చు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి, లేదు ఐ వాంట్ టు గెట్ ఇన్ టు సమ్ అదర్ ఇండస్ట్రీ, లైక్ ఫుడ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను, ట్రావెలింగ్ ఇండస్ట్రీకి వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే ఐ వాంట్ టు గో ఫర్ రెంటల్ బిజినెస్, ఇట్లాంటివి ఉన్నాయి. ఒకటేసారి పెట్టుబడి పెట్టుకోవచ్చు వాటన్నిటిలో. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ బిజినెస్ ఆఫ్ రెంటల్, ప్రొజెక్టర్ రెంటల్ బిజినెస్ ఉంది నాది ఒకటి. ఓకే, ఒకటేసారి నేను దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నాను అంతే. సమ్వేర్ అరౌండ్ సమ్ 5-6 lakhs ఐ ఇన్వెస్టెడ్. బట్ ఎవ్రీ మంత్ ఐ గెట్ అరౌండ్ 70,000-80,000 rupees ఫర్ దాట్. గెటింగ్ ఇట్? ఐ ఇన్వెస్టెడ్ ఓన్లీ వన్ టైం. ఏ బిజినెస్లో అయినా సరే ఇఫ్ యూ వాంట్ టు మేక్ మనీ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. అంటే ఒకటేసారి పెట్టుబడి, బట్ లైఫ్ టైం నీకు రిజల్ట్ రావాలి. యూ షుడ్ డూ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్. అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకసారి పెట్టాలి. ఎస్, అట్లాంటి బిజినెస్లు ఉన్నాయి మనకి మార్కెట్లో. వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యూ విల్ గెట్ లైఫ్ టైమ్ రిజల్ట్స్. ఫర్ దాట్ ఐ కెన్ టెల్ యూ దట్ రెంటల్ బిజినెస్ ఇస్ అ క్రేజియస్ట్ బిజినెస్, వాట్ ఐ సే. ఓకే, అండ్ ఇట్లాగేంటి అంటే మనం రీసెర్చ్ చేయాలి అండి. అంటే ఒక్కొక్కరి కోర్ ఇంట్రెస్ట్ ఒక్కొక్కటి ఉంటుంది. ఫర్ సమ్ పీపుల్ ఫుడ్ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఐ సీ ఇన్ హైదరాబాద్, ఓకే, చాలా మంది హైటెక్ సిటీలో కానీ లేకపోతే ఇంకా కొన్ని డిఫరెంట్ ప్లేసెస్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా దే వేర్ వర్క్డ్, ఓకే, 10 years వర్క్ చేసి ఒక మంచి ఏంటి అని అంటే ఒక ఫుడ్ స్టోర్ పెట్టుకొని వైఫ్ అండ్ హస్బెండ్ అక్కడ మంచి బిజినెస్ చేసుకునేటోళ్ళు ఐవ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్. అండ్ yesterday, ఓకే, ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. ఓకే, సో ఢిల్లీలో ఐ వాజ్ సీన్ దాట్ ఒక పర్సన్, ఐ ఆస్క్డ్ హిమ్ దాట్ పానీపూరి బండి పెట్టుకున్నాడు. యూనో మన వాళ్ళందరూ ఏం ఆలోచిస్తారంటే బిజినెస్ చేయాలి, ఆ బిజినెస్ నేను ఎందుకు చేస్తాను, నేనేంది, నా లెవెల్ ఏంది అని అనుకుంటారు, రైట్? బట్ ద పాయింట్ ఇస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, అంత లో లెవెల్ బిజినెస్లో కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్కమ్ ఇన్ దాట్, ఎవ్రీ డే ఇన్కమ్ ఇన్ దాట్. యూ డోంట్ థింక్ దట్ ఇది చిన్న బిజినెస్, ఇది పెద్ద బిజినెస్ కాదు. బిజినెస్ అంటేనే డబ్బులు వస్తున్నాయి అంటే అది బిజినెస్ అయితే. ఇట్ మైట్ బి స్మాల్ ఆర్ బిగ్, దాని త్రూ ఎవరో బ్రతుకుతున్నారు అక్కడ. We should learn from them. And అది నువ్వు నెక్స్ట్ లెవెల్ ఎట్లా చేయాలో ఆలోచించు. సేమ్ పానీపూరి యూ సే హౌ టు పుట్ ఇట్ ద నెక్స్ట్ లెవెల్. ఓకే, యూ థింక్ ఇన్ దాట్ వే. ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఇది చిన్న లెవెల్లో చేయొచ్చు బిజినెస్ ని, దాన్ని కూడా పెద్ద లెవెల్లో చేయొచ్చు అదే బిజినెస్. చిన్న లెవెల్లో స్టార్ట్ చేసుకుంటేనే అది అక్కడ దాకా తీసుకెళ్ళిపోవాలి. ఐ డోంట్ సే దట్ పానీపూరి పెట్టుకోండి అని అనట్లేదు, బట్ యూ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే అని చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే అబౌట్ దిస్. సార్, సందీప్ గారు, ఒక విషయం అయితే నాకు అర్థమైంది. అంటే చాలా మంది లక్షలు పెడతారు బిజినెస్ అంటే. ఏం బిజినెస్ పెడుతున్నావు అంటే, ఆగు నాకు డబ్బులు సెట్ కావాలి, నేను పలానా బిజినెస్ అనుకుంటున్నాను. తీరా ఎంటర్ అయ్యాక ఫెయిల్యూర్స్ ఎక్కువ చూస్తుంటాం మనం. అంటే వాళ్ళు మోస్ట్లీ చేసే మిస్టేక్ ఏముంటుందంటారు అక్కడ? మిస్టేక్ ఏం లేదు. యూనో దే వోంట్ డూ రీసెర్చ్, దే గో విత్ హాఫ్ నాలెడ్జ్. ఖచ్చితంగా నాకు సక్సెస్ వస్తుంది అనే పాయింట్ మీద వెళ్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, దే హ్యావ్ స్టార్టెడ్ విత్ కంప్లీట్ హాఫ్ నాలెడ్జ్ అండ్ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ దేర్. దట్స్ ద రీజన్ ఐ సే దట్ యూ డూ ఇట్ విత్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్.
ఫస్ట్ చిన్న గ్రౌండ్లో ఆడండి, ప్రాక్టీస్ చేయండి, అక్కడ ఏంటి మొత్తం అంతా తెలుసుకోండి. ఇదే ఇండస్ట్రీలో ఆ బిజినెస్లోనే పెద్ద ప్లేయర్స్ ఎవరు ఉన్నారో తెలుసుకోవాలి. ఆ పెద్ద ప్లేయర్స్ ఏం చేస్తున్నారో ఆలోచించాలి, వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, వాళ్ళని మొత్తం స్టడీ చేయాలి, వాళ్ళ బిజినెస్ని మొత్తం స్టడీ చేయాలి. ఓకే, దెన్ యూ విల్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్. బీ లైక్ ఎ స్మాల్ మ్యాన్ అండ్ థింక్ ఇన్ అ బిగ్గర్ లెవెల్. ఓకే, కింద లెవెల్లో ఉండి వాళ్ళు ఏం చేస్తున్నారో గమనించాలి మనం. కంప్లీట్ అబ్జర్వేషన్. దట్స్ ద రీజన్ ఐ సెడ్ Marwadis are someone 1000 days complete research on a business what they do. Getting it? And anyone who does a business, firstly you started with small, complete ఒక 1-2 years research study on that, how rich people are doing it. Same business అండి, మీరు ఏ బిజినెస్ అని చూడండి, అదే బిజినెస్ ని ఓకే లక్షల్లో కోట్లలో చేసేటోళ్ళు ఉంటారు. సేమ్ బిజినెస్, యూ కాల్ ఇట్ ఎనీ బిజినెస్ యూ సే. మనం రోడ్ మీద నుంచి వెళ్తున్న బిజినెస్, చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు చూడండి, అదే బిజినెస్ ని ఒకడు చిన్న లెవెల్లో ఆడుతున్నాడు, ఇంకోడు పెద్ద లెవెల్లో ఆడుతున్నాడు. మా ఫాదరు మాకు చిన్నప్పుడు ఒక మాట చెప్పిండు. ఓకే, ఐ సే దిస్ అండ్ ఇది చాలా యూజ్ అవుతుంది అందరికి కూడా. ఏంటంటే ఐ ఆస్క్డ్ మై డాడ్ దాట్, ఒక రోజు ఇట్లాగే విజేత స్టోర్స్కి వెళ్ళినా నేను. వెళ్తే అక్కడ అన్ని కూరగాయలు ఇవి అన్ని సేల్ చేస్తున్నారు అక్కడ. ఓకే, అండ్ విజేత స్టోర్లో ఐ బైట్ సంథింగ్ అండ్ ఐ కేమ్ బ్యాక్ అవుట్. అండ్ వచ్చిన తర్వాత పక్కన మళ్ళీ ఇంకా ఎక్కడో బండి కొట్టు పెట్టేసి అక్కడ కూడా వెజిటేబుల్స్ అమ్ముతున్నారు. ఐ ఆస్క్డ్ మై డాడ్ దాట్, డాడీ ఇక్కడ అమ్ముతున్నారు అక్కడ అమ్ముతున్నారు, ఏంటి రీజన్ అని అడిగాను. అప్పుడు మా డాడీ ఏమన్నాడంటే, అక్కడ వచ్చేసరికి మిడిల్ క్లాస్ వాళ్ళకి అమ్ముతున్నాడు, ఇక్కడికి వచ్చేసరికి రిచ్ పీపుల్కి అమ్ముతున్నాడు, అది నువ్వు అర్థం చేసుకోని అన్నాడు. అంటే సేమ్ ప్రోడక్ట్ బట్ సెల్లింగ్ ఇస్ డిఫరెంట్ కస్టమర్స్కి అమ్ముతున్నాడు. నువ్వు ఎవరికి అమ్ముతున్నావు నీ ప్రోడక్ట్ని? మిడిల్ క్లాస్ వాళ్ళకా, హయ్యర్ పీపుల్కా? నువ్వు ఎప్పుడైతే హయ్యర్ పీపుల్కి అమ్ముతావో యువర్ ప్రాఫిట్స్ విల్ బి నెక్స్ట్ లెవెల్. యువర్ థాట్ ప్రాసెస్ షుడ్ బి లైక్ హయ్యర్ పర్సన్. ఓకే, ఈవెన్ దో యూ మైట్ బి లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ ఇవ్వచ్చు, బట్ ఏంటంటే నువ్వు చేస్తున్న పనులు వాళ్ళకి టచ్ అవ్వాలి. దెన్ ఆటోమేటికల్ యూ విల్ బికమ్ రిచ్ వన్ డే. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. థ్యాంక్ యూ సందీప్ గారు. అసలు బిజినెస్ అంటే మీరు చెప్పినట్టు ఉంటే కనుక చాలా రిలాక్స్, బిజినెస్ పెట్టేయచ్చు ఎవరైనా సరే, టాలెంట్ అంతే, ఎనీబడి క్యాన్ డూ. మనం ఏదో పెద్ద బిజినెస్ అనగానే లక్షలు పెట్టాలి, పెద్ద బడ్జెట్ వేసుకోవాలి, ఇది అనుకుంటాం, కానీ కొంచెం రీసెర్చ్ చేసి R&D చేసి థింక్ చేసి పెడితే బిజినెస్ ఇట్ విల్ బి సక్సెస్ఫుల్. స్టార్ట్ స్మాల్, థింక్ బిగ్. That's it. Yes. You will become successful. Yes. Thank you, sir. Yeah. Thank you.